హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీఎస్ సెట్ 2023కి సంబంధించి సెట్ యొక్క రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ దాంట్లో మనం క్వాలిఫైడ్ అయ్యామా కాలేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు టీఎస్ సెట్ 2023కి సంబంధించిన రిజల్ట్ అంటూ ఇక్కడ న్యూ ఆప్షన్ అయితే బ్లింక్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు రిజల్ట్కి సంబంధించిన ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రిజల్ట్కి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి అండ్ ప్రెస్ రిలీజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు. మీరు సబ్జెక్ట్ వైజ్గా కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే దట్ ఈస్ మీ కేటగిరీలో ఎంత రావడం జరిగింది అనేది, మీరు బీసీఏ అయితే బీసీఏలో మీ సబ్జెక్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, బీసీబీలో ఎంత కట్ ఆఫ్ ఉంది, బీసీడీలో ఎంత ఉంది, ఎస్సీ ఎస్టీలో ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్లో ఎంత ఉంది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఫైనల్ కట్ ఆఫ్ అయితే చూడొచ్చు అండ్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ సంబంధించి ఎవరికి ఎంత అలాట్ చేయడం జరిగింది అనేది దీంట్లో ఉంటుంది. అండ్ మీ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ తోటి డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే సో ఇక్కడ క్లిక్ చేసి మన యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇలా సబ్జెక్ట్ వైజ్గా మనకు క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఎవరైతే ఆబ్జెక్షన్ చెప్పిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు చెప్పిన క్వశ్చన్స్కి అండ్ దీంట్లో ఏమైనా చేంజెస్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మనం రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్లో మనకి ఇక్కడ స్కోర్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం స్కోర్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినట్లయితే మీరు టీఎస్ సెట్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్కి మీరు మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అండ్ అప్లికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా మనకు సెక్యూరిటీకి అయితే ఇస్తారో అది ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి రిజల్ట్ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ప్రజెంట్ అయితే నా యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని అండ్ అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి మీ యొక్క నేమ్ ఉంటుంది, తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సో క్లిక్ హియర్ టు వ్యూ టీఎస్ సెట్కి సంబంధించిన స్కోర్ కార్డ్ అనే న్యూ ఇన్ఫర్మేషన్ అయితే బ్లింక్ అవుతుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రిజల్ట్ అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం వ్యూ స్కోర్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కావచ్చు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ మీకు పేపర్ 1 పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ యొక్క క్వాలిఫైడ్ స్టేటస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి అయితే రాయడం జరిగింది క్యాండిడేట్ అనేవారు. అండ్ ఇక్కడ టోటల్గా పేపర్ 1లో 72 మార్క్స్ అండ్ పేపర్ 2లో వచ్చేసి 84 మార్క్స్ అయితే రావడం జరిగింది. టోటల్గా ఇక్కడ 156 మార్క్స్ అయితే రావడం జరిగింది. అండ్ స్టేటస్ చూసినట్టయితే నాట్ క్వాలిఫైడ్ అని ఉంది. సో ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫైడ్ అయ్యారు మీ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్లో అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే అండ్ అక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ మనకు క్వాలిఫైడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వీరికి త్వరలో ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఆ యొక్క ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన తర్వాత మీకు టీఎస్ సెట్ క్వాలిఫైడ్ అయినట్టుగా ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫైడ్ అయ్యారు అనేది క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 156 మార్క్స్ వచ్చినా కూడా నాట్ క్వాలిఫైడ్ ఉంది కాబట్టి అంటే ఎన్ని మార్క్స్ వస్తే మీ యొక్క సబ్జెక్ట్లో క్వాలిఫైడ్ అయ్యారు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే అక్కడ సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సబ్జెక్ట్ వైజ్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి మనది ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్లో అయితే చూడాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూసింది సో లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించి కాబట్టి సో లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఆ సబ్జెక్ట్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవడానికైతే సో పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించిన లిస్ట్ అనేది ఓపెన్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నేను ఇప్పుడు మీకు రిజల్ట్ ప్రివ్యూ చూపించిన పర్సన్ వచ్చేసి ఏంటంటే బీసీడీ కేటగిరీకి సంబంధించిన పర్సన్. సో తనకి ఇక్కడ 156 మార్క్స్ వచ్చాయి, క్వాలిఫైడ్ కాలేదు. మరి బీసీడీలో ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు అనేది మీకు డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి బీసీడీకి సంబంధించిన కాలంలో అయితే చూడాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్కి బీసీడీ చెప్తున్నాను, మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ అనేది అయితే చూడాల్సి ఉంటుంది. అండ్ టోటల్గా బీసీడీలో వచ్చేసి ఎంతమంది అప్లై చేయడం జరిగిందంటే ఈ యొక్క సబ్జెక్ట్కి సో 197 మెంబర్స్ అప్లై చేయడం జరిగింది. వారిలో జస్ట్ 163 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. వారిలో ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిన వాళ్ళు ఎంత అంటే 139 మెంబర్స్. ఫస్ట్ స్టెప్ అంటే ఏంటంటే పేపర్ 1 పేపర్ 2లో కలుపుకొని 120 మార్క్స్కి అబోవ్ వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారు ఫస్ట్ స్టెప్ క్లియర్ అనమాట. వీరిలోకి వెళ్ళే 6% అనేది తీయడం జరుగుతుంది. టోటల్గా ఈ 120 మార్క్స్కి ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారిలోకి వెళ్ళి 6% తీయడం జరుగుతుంది. అలా 6% తీస్తే టోటల్గా ఎన్ని స్లాట్స్ అనేది ఓకే కావడం జరిగిందంటే 4.2 స్లాట్స్ అయితే కావడం జరిగింది. అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 4 కంటే అబోవ్ ఉన్నారు కాబట్టి 5 మెంబర్స్కి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బీసీడీలో జనరల్
కేటగిరీ వచ్చేసి ఏంటంటే 60, అంటే బాయ్స్కి వచ్చేసి మెన్స్ ఎవరైతే ఉంటారో వారికి 60 అనేది కట్ ఆఫ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ అదేవిధంగా సో ఉమెన్ కూడా 60 అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సబ్జెక్ట్లో, పర్టికులర్ సబ్జెక్ట్లో మన యొక్క ఏదైతే మనం సబ్జెక్ట్ అనుకున్నామో ఎస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఉమెన్కి కానీ మెన్కి కానీ సేమ్గా 60 అయితే ఉంది. అంటే 60 అంటే ఎన్ని మార్క్స్ రావాలి, 300 గాను 180 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు. సో 156 వచ్చింది కాబట్టి నాట్ క్వాలిఫైడ్. ఇన్ కేస్ అదర్ కేటగిరీ చూసినట్టయితే జనరల్లో 62% ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 56% ఉంది, అండ్ తర్వాత ఎస్సీ ఎస్టీలో వచ్చేసి 52 అనేది ఉంది. ఈ విధంగా మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అయితే సో టీఎస్ సెట్ యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, ఇన్ కేస్ మీరు క్వాలిఫైడ్ కాకపోతే మీ యొక్క సబ్జెక్ట్లో క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని అనేది ఏ విధంగా తెలుసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.